సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకారమధ్యే సరసిజముకులోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతరఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థి యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి సునీతను మనసారా అభినందిస్తున్నాను. ఏదైనా ఒక వ్యాసంగం మళ్ళీ 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 అలా అభ్యాస రూపంగా చేస్తూ ఉంటే ఆ పని చేయడంలో మనకి కలిగినటువంటి ఒక ధైర్యం అది మనకి స్పష్టమవుతుంది. అలాంటి ఒక కాన్ఫిడెన్స్ సునీతలో క్రమక్రమంగా పెరిగింది. కొంచెం కాగితాలు అటు ఇటు అయినట్టున్నాయి, అందుకని మధ్యలో క్షమించండి అమ్మా అన్నారు. చెప్పాల్సినటువంటి అంశాన్ని కొంచెం పేపర్ ఏదో మిస్ అయినట్టుంది, అందుకని కొంచెం కలత కలిగింది. కానీ విషయ వివరణలో ఏ రకమైనటువంటి తేడా లేకుండా వివరించేటటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఇంకా ఒక నిమిషం చెప్పచ్చు, ఇంకా ఒక నిమిషం టైం ఉంది, ఇంకొంచెం విస్తృతంగా కూడా చెప్పచ్చు. అయినా చెప్పిన దాంట్లో ఏ రకమైనటువంటి లోటు లేకుండా చెప్పగలిగేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ శ్రీరంగనాథ సంభావన గోష్ఠిలో పేరు ఇచ్చే సాహసం చేయలేకపోయినారు, ఎందుకంటే నాకు జ్ఞాపకం తక్కువ, అందుకని నేను చెప్పలేను, ఆ అదృష్టం నాకు లేదు అని అన్నారు. మెసేజ్ పెట్టారు, పర్వాలేదు మననం మానకుండా చెయ్యండి. మననం కూడా చేయలేను అనుకున్నది ఇప్పుడు మననం చెయ్యగలను అనేటటువంటి ఒక ధైర్యం వస్తుంది. ఇది కూడా అలాగే క్రమక్రమంగా ఆచార్య అనుగ్రహంతో, స్వామి అనుగ్రహంతో అలాంటి శక్తి కూడా, అలాంటి ఒక ధైర్యం కూడా మనలో కలుగుతుంది. కానీ ఈ వ్యాసంగాన్ని అలా కొనసాగిస్తూ ఉండాలి. ఆ ప్రక్రియలో సునీత అవకాశం లభించినప్పుడల్లా ఈ మనన తాంబూల సమర్పణకి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటున్నారు. మనన తాంబూలాన్ని సమర్పిస్తున్నారు. ఆ క్రమంలో ఇవాళ శ్రీరంగరాజస్తవంలో కూడా ఈ మనన రూపమైనటువంటి తాంబూలాన్ని సమర్పించి ఆచార్య కైంకర్యాన్ని చేసుకోవడం అభినందనీయం. చక్కగా శ్రద్ధగా గోష్ఠిలో అన్వయిస్తూ విషయాన్ని ఆనందిస్తూ ఆ విషయాన్ని మళ్ళీ అందరికీ అందించాలనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ సక్రమమైనటువంటి రీతిలో ఈ సద్గ్రంథ అధ్యయనంలో అన్వయిస్తూ ఉండేటటువంటి సునీతకి ఇతోధికమైనటువంటి సామర్థ్యం కలిగి ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో సద్గ్రంథాధ్యయనం సఫలం కావాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. 1వ శ్లోకం తర్వాత 95వ శ్లోకం దగ్గర నుంచి 96వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళ సూత్రతాం సరసీరుహే సమవనామ్యమదాదుపరి ప్రణుచ్యదళి పంక్తి నిభే స్ఫురతో భ్రువావుపరి లోచనయోః సవిలాసలాస్యగర్తి రంగభృతః స్మరసరనళిన భ్రమాన్నేత్రయోః పరిసరనమదిక్షు చాపచ్ఛవి యుగముదయతి రంగరాజభ్రువోః గురుకులమివ శార్ంగనృత్తశ్రియః కృపయా పరయా కరిష్యమాణే సకలాంగం కిల సర్వతోక్షినేత్రే ప్రథమం స్రవసీ సమాస్తృణీతే इति दैर्घ्येण विदन्ति रङ्गनेतुः स्रवो नासारोधात्
తదవధికడోలాయితగతే విశాలస్ఫీతా యదృచిరశిశిరాతామ్రధవళే మిథో బద్ధస్పర్ధస్ఫురితసఫరద్వంద్వలలితే ప్రియాస్తాం శ్రీరంగప్రణయినయనాబ్జే మయి దయాం కరుణామృతకూలముద్వహైషా ప్రణమత్స్వాగతికి ప్రసన్నసీత మయి రంగధనోపకర్ణికాక్ష్ణోః సరితోర్వీక్షణ వీచి సంతతిస్తాత్ విలసతి నాసా కల్పకవల్లీ ముగ్ధేవ రంగనిలయస్య స్మితమపి తన్నవకుసుమం చుబుకకపోలం చ పల్లవోల్లసితం నయన సఫరవిద్ధౌ కర్ణపాశావరుద్ధౌ రుషైవ లుఠతోర్చిర్మంజరీరుధ్నిరంతౌ పరిమిళదళకాళీ శైవలామంశవేలాం అను మణిమకరోద్ఘౌ రంగధుర్యామృతాబ్ధేః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. సునీత చెప్పిన దాంట్లో చిన్న సవరణలు చెప్పడం మర్చిపోయి ప్రారంభం చేసేసాను. రుద్గిరంతౌ అన్నారు. అవాంతర క్రియ ప్రధాన క్రియ అని చెప్పినాం. అవాంతర క్రియ దగ్గర రుద్గిరంతౌ అన్నారు. అలాగే ఉంటుంది పుస్తకంలో. నిన్న నేను ఉపదేశం చేసినప్పుడు కూడా మీకు ఆ విషయం వివరణ చేశాను. మంజరీహి అని విసర్గలు వస్తాయి. విడిగా చెప్పినప్పుడు ఉద్గిరంతౌ అనాలి. కలిపి చదివినప్పుడు ఆ సంధిలో వచ్చింది కాబట్టి రుద్గిరంతౌ అని చదివినా పర్వాలేదు. వేరే చెప్పినప్పుడు మాత్రం రు అని కాకుండా ఉ అనే అక్షరంతో చెప్పాలి. ఉద్గిరంతౌ, ఉద్గిరణం అంటే బయటికి ఈ తెలియచేయుట, కక్కుట అనే అర్థంలో వస్తుంది. అదొక సవరణ చేసుకోవాలి. తర్వాత మరొకటి శ్రవణం అన్నదానికి కర్ణకుండలము అన్నారు. నిజమే, అలాగే అనిపిస్తుంది. కానీ ఆ శ్రవణానికి తగినటువంటి ఒక అవయవం మనకి కనిపిస్తోంది. దేని ద్వారా అంటే కర్ణకుండలముల ద్వారా. కుండలములు దేనికి పెట్టుకుంటారంటే కర్ణాలకే పెట్టుకుంటారు కాబట్టి అక్కడ కుండలానికి కాకుండా ఆ వర్ణన ద్వారా శ్రవణం అనేటటువంటి ఒక క్రియ కనిపిస్తోంది, చెవి కనిపిస్తోంది అనేదాన్ని అనుకోవాలి. పుండరీకం అనే పదం ద్వారా మనస్సు అని అనుకున్నాము. తర్వాత మిగిలినవన్నీ సరిపోయినాయి. అక్కడ కొంచెం క్లారిటీ ఉండాలి. శ్రవణం అనే క్రియకి ఆధారమైనది చెవి. ఆ చెవి అనే దాన్ని సూచిస్తున్నది కర్ణిక అనేటటువంటి కర్ణాభరణాన్ని గురించి చెప్పడం అనేది చిన్న సవరణ. దాన్ని గమనించుకోవలసినదిగా సూచన చేస్తూ ఈనాటి మన అర్థానుసంధానాన్ని ప్రారంభం చేస్తుందాం. స్వామి శ్రీరంగనాథుడు ఇప్పుడు సునీత మననంలో చెప్పారు. ఒక నటుడు ఎన్నో వేషాలు ధరించినట్లుగా రంగనాథుడు కూడా ఆశ్రితులని అలరించటం కోసం ఎన్నో రకాలుగా మనకి దర్శనమిస్తూ ఉంటాడు. చూడగలిగినటువంటి మహానుభావులు అలా వైవిధ్యంతో స్వామిని సేవిస్తారు. అలాగే భట్టరు కూడా ఆ రంగనాథ స్వామిని దర్శిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఆ దర్శనంలో నిన్న శ్లోకంలో ఒక అమృత సముద్రంగా రంగధుర్య అమృత అబ్ధి అని వర్ణించారు అని అనుకున్నా. ఆ అమృతాబ్ధికి అబ్ధి అన్నారు కాబట్టి కావలసినటువంటి అవయవాలు సముద్రంలో ఉండేవి. అలాగే స్వామి దివ్యమంగళ విగ్రహంలో ఉన్న వాటిని చక్కగా పోలిక చెప్తూ రూపకం చేస్తూ మనకి అందించారు అని అనుకున్నాం. నిన్నటి శ్లోకం స్వామిని అమృతాబ్ధిగా చెప్పడం, స్వామి దివ్య ఆభూషణములైనటువంటి కర్ణాభరణాలని వర్ణించటం అన్నంత వరకు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దీనికి ఒక అందమైనటువంటి దేవనాయక పంచాశత్ అని మనం చెప్పుకున్నామే. వేదాంత దేశకులు అందించినటువంటి స్తోత్రము అని అనుకుంటున్నాం. అంటే తృప్తి లేకుండా శ్రీభూదేవుల చేత చూడబడుతూ ఉంటాడు అన్న చోట మనం ఈ శ్లోకాన్ని దేవనాయక పంచాశతిలో ఉండే ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఇది శ్లోకం ఒకసారి చదువుతాను కానీ సన్నివేశం చెప్తున్నాను మీకు. లుఠతహ అని అనుకుంటున్నాం కదా. ఆ లుఠతహ అంటే పొరలడం అని అనుకుంటున్నాము. మకర కుండల కాంతులు, ఇవి రత్నమయమైనటువంటి మకర కుండలములు. రత్నకాంతి ఎర్రగా ఉంటుంది. ఆ రత్నాల కాంతే గుత్తులు గుత్తులుగా అంతటా విస్తరిస్తున్నట్లుగా ఉంది అని చెప్పారు. దేవనాయక పంచాశత్ ఎక్కడ పెరుమాళని గురించి చెప్తున్నదో అప్పుడు మొదట చెప్పినప్పుడు మీకు చెప్పాను. వారున్నది తిరువైంద్రపురం అనేటటువంటి చోట ఉన్నారు. అప్పుడే చాలా స్తోత్రాలు రాశారు. అక్కడ ఉండేటటువంటి స్వామి దేవనాయకుడు, దేవనాథుడు, ఆయన గురించి అని చెప్తున్నాం. ఆయన కర్ణాభరణాలని వర్ణిస్తూ చెప్పినటువంటి ఒక శ్లోకం.
సన్నివేశం ఏమిటిట అంటే చాలా మంది సేవించటానికి వెళతారు. నటుడు ఎలాగైతే ఆ ప్రేక్షకులని అలరిస్తాడో స్వామి అలాగే ఆశ్రితులని ఆనందింప చేస్తాడు అని చెప్పుకున్నాం కదా. అలా సేవించడానికి వచ్చినటువంటి జనానికి ఆ దేవనాయకుణ్ణి సేవిస్తూ ఆ అద్భుతమైన తిరుముఖ మండలంలో ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఈ కర్ణాభరణాలని సేవిస్తూ ఉంటే కలుగుతూ ఉండేటటువంటి ఒక అందమైన అనుభవాన్ని చెప్తున్నారు. ఏమిటి ఆ అనుభవం అంటే, ఇక్కడ భట్టర్ వారు చెప్పినట్లుగానే ఆ చేపలు త్రుళ్ళుతూ తిరుగుతూ ఉండేటటువంటి విహారమే కనిపిస్తోంది అని అంటున్నారు. కుండలాలు, కాంతులీనుడు, మకర కుండలాలు, వాటి యొక్క విహారం ఇది. అంటే ఆ సన్నివేశం చూస్తుంటే ఆక్వేరియం చూస్తాం చూసారా, ఆక్వేరియంలో రకరకాల చేపలు ఎలాగైతే తిరుగుతూ ఉంటాయో వాటి విహారాన్ని మనం చూసేది ఎక్కడ అంటే ఆ చిన్న పంజరంలో, ఆ చిన్న పేటికలో మనం వాటి విహారాన్ని చూస్తాం. అలా బంధించి చూడక్కర్లేదు, సహజంగానే చూడండి కావాలంటే అని మనకి సహజంగా ఎక్కడ కనిపిస్తాయంటే, స్వామి ఆశ్రితులు వస్తే ఆనందం కదా, ఎవరైనా వస్తారంటే పొంగిపోతాడు ఆయన. అందుకని ఈ ఆశ్రితులు వస్తున్నారు అనేసరికి ఆయనకి చాలా ఆనందంతో వాళ్ళని చూస్తూ ఉంటాట. వీళ్ళేం తక్కువ మంది ఉన్నారా, చాలా జనం ఉన్నారు. ఆ చాలా జనం ఎలా ఉన్నారు అంటే ఒక ఓపెన్ ఆడిటోరియం అనుకోటి, అందులోనూ ఆ చుట్టూ జనాలు ఉన్నారనుకోటి. ఇప్పుడు గురువులందరూ కూడా ఆయా అకేషన్స్ లో జనాలను చూస్తూ చేసే ఫిట్స్ మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి, దేవనాయకుని కూడా ఆ చుట్టూ అందరూ తనని చూడ్డానికి వచ్చిన జనాలందరినీ కూడా ఇలా 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 ముఖం తిప్పి అటు ఇటు చూస్తున్నాడు. అందరి వైపు చూస్తున్నాడు అనమాట. అందరి వైపు ఇలా ఇలా చూస్తూ ఉంటే ఏమవుతుంది, ఆ మకర కుండలాలు కదులుతాయా కదలవా చెప్పండి? కదులుతాయి. ఆ కదులుతున్నటువంటి మకర కుండలాల నుంచి ఒక గొప్ప జ్యోతి స్వరూపమైనటువంటి ఒక ప్రవాహం విస్తరిస్తోంది. ఆ ప్రవాహంలో ఆ చేపలు, ఆ మకర కుండలాలు ఎలా కనిపిస్తున్నాయట అంటే ఆ సముద్రంలో ఈదుతూ ఉండేటటువంటి చేపల యొక్క విహారంలా కనిపిస్తోంది. అంటే చూస్తున్న వాళ్ళకి ఆ మకర కుండల కాంతి అంతా ఒక తేజపుంజంలా కనిపిస్తోంది, ఓ తేజో ప్రవాహంలాగా కనిపిస్తోంది. ఆ తేజో ప్రవాహంలో వాళ్ళకి ఏం కనిపిస్తున్నాయి, దొర్లుతూ ఉండేటటువంటి చేపలు కనిపిస్తున్నాయి, చేపల యొక్క విహారం కనిపిస్తోంది. ఎంత అందంగా ఉంది చూడండి. అంటే పెరుమాళని సేవిస్తే మహానుభావుల దృష్టి ఎంత సహజంగా ఉంది. ఆ స్వామేమో అంతటా ముఖం తిప్పి అందరినీ ఆనందంగా చూస్తున్నాడు. ఆ ముఖం తిరగడంతో కదలడంతో చెవులకుండే ఆభరణాలు కదులుతున్నాయి. అవి మకర కుండలాలు, అవి రత్నమయమైనటువంటి మకర కుండలాలు. కదిలేసరికి కాంతి మరింతగా అవుతుంది చూసారా. మనకి ఇవన్నీ తెలియవా? అయ్యో ఆభరణాలు పెట్టుకోవడం, వాటి అందరూ చూసేటట్లుగా చేసుకోవడం ఆడవాళ్ళకంటే తెలియదు ఎవరికి కనుక. అంచేత అందరూ చూసేటట్లుగా మన కదలికలే ఉంటాయి. ఒకసారి పాపం వాళ్ళు చూడకపోయినా మనతో మాట్లాడుతున్నా ఒకసారి కావాలని ఇలా చెవులు తిప్పుతూ ఉంటాం మనం, కొత్త ఇయర్ రింగ్స్ చూసారా లేదా అన్నట్లుగా. స్వామికి అలా అక్కర్లేదు, మనని చూడడం కోసమే తిప్పుతున్నాడు ముఖం. తిప్పేసరికల్లా అవి కదులుతున్నాయి. కదిలేసరికల్లా కాంతి పుంజం ప్రవాహ రూపంలో ఉంది. ఆ ప్రవాహంలోంచి ఇవి ఇలాగా ఆ స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేటటువంటి చేపలలో ఉన్నాయి అని మకర కుండలాలని వర్ణిస్తారు. ఒక్కసారి ఆ శ్లోకం చదువుతాను. నిన్నటి శ్లోకానికి అర్థం మనకి ఈ రకంగా భావనకు వస్తుంది. ఇప్పుడు రంగనాథుడు అంటే శయనించి ఉన్నాడు, దేవనాథుడి కంటే అలాగా ఎదురుగా కనిపిస్తుంది కాబట్టి ఆ భావన దేవనాయక పంచాశత్లో 22వ శ్లోకం. ఎవరి దగ్గరైనా వేదేశికుల స్తోత్రాలుంటే చూసుకోండి. కందర్పలాంఛన తను హృదసైకనాథ అని పిలుస్తున్నారు దేవనాథ. కందర్పలాంఛన తను, కందర్పుడు అంటే మన్మధుడు, ఆయన లాంఛనం అంటే ఆయన జెండా, ఆయనని మీనకేతనుడు అంటారు. చాప కేతనంగా కలిగినవాడు ఆయన. కాంతి ప్రవాహ రుచిరే తవ కర్ణపాశే, కాంతి ప్రవాహ రుచిరములు, కాంతి ప్రవాహంతో అందంగా ఉన్నాయి నీ కర్ణపాశాలు. పుష్యత్యసో, ఆ ప్రవాహాన్ని ఆ కాంతిని మరింతగా వృద్ధి చేస్తుంది. ఏది అంటే ప్రతిముఖ స్థితి దర్శనీయ, ప్రతిముఖ స్థితి దర్శనీయ, ఎదురుగా ఉన్న వాళ్ళకి ఇది దర్శనీయమైనటువంటి ఒక అనుభవాన్ని కలిగిస్తోంది. భూషామయీ మకరిక వివిధాన్ విహారాన్ని నన్ననే ప్రతిముఖ స్థితి. ఇప్పుడు చాప కెరటానికి ఎదురు వెళితే కలిగేటటువంటి తళుకులు ఎలా ఉంటాయో
అలా అనిపిస్తోంది ఈ కుండలముల యొక్క కదలిక అంటూ మకరికా వివిధాన్ విహారాన్, మకరికల యొక్క వైవిధ్యంతో కూడినటువంటి విహారములని చూసే ఒక సౌభాగ్యాన్ని ఈ ఆశ్రితులకి కలిగిస్తోంది అంటూ వర్ణిస్తారు. అలాగే నిన్నటి శ్లోకంలో భట్టర్ వారి వర్ణన కూడా అలాంటి ఒక అందమైన అనుభవాన్ని మనకి కలిగిస్తోంది. తర్వాతి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. నిన్నటి శ్లోకంలో స్వామి అమృత సముద్రంగా రూపకంతో ఉత్ప్రేక్షించి లేదా ఉత్ప్రేక్షతో చెప్పారు అని అనుకుంటున్నాం. ఇప్పుడు 103వ శ్లోకం. అధర మధురాంభోజం తత్కర్ణపాశమృణాళికా వలయమభిమామాస్తాం, జాగ్రత్తగా మామాస్తాం అని చదువుకోవాలి. మామా అని 2 ఉంటాయి పదాలు. మామాస్తాం రంగేందు వక్త్ర సరశ్చిరం నయన శఫరం నాసాశైవాలవల్లరీ కర్ణికా మకరమలక శ్రేణీ పర్యంత నీలావళీ. మరొకసారి చదువుతారు, జాగ్రత్తగా గమనించండి. అధర మధురాంభోజం తత్కర్ణపాశమృణాళికా వలయం అభిమామాస్తాం రంగేందువక్త్ర సరశ్చిరం నయన శఫరం నాసాశైవాలవల్లరీ కర్ణికామకరం అలకశ్రేణీ పర్యంత నీలావళీ. ఇందులో క్రియాపదం ఆస్తాం అనేది. రేపు ఎవరు చెప్తారో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శ్లోకంలో మాస్తాం అనే ఉంటుంది, కానీ మాం ఆస్తాం అని విడుతుంది అనమాట అక్కడ పదం. అక్కడ మాం అన్నప్పుడు ఈ మా రెండవ మాలో ఉండేది సున్నాగా అటు వెళ్ళిపోతుంది. ఆ అన్నది మాత్రమే ఇక్కడ మిగులుతుంది. అంటే 2 పదచ్ఛేదం చేసుకుంటే మాం ఆస్తాం అనేటటువంటి ఒక సన్నివేశం మనకి కనిపిస్తుంటుంది. కుప్పించి ఎగసిన అనే దాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. బాగుంది. కుండలంబుల కాంతి, కుండలముల యొక్క కాంతి అంతటా పరుచుకోవడం అనేటటువంటి భాగవతంలో ఉండే సన్నివేశం జ్ఞాపకం రావడం అభినందనీయం. మాం ఆస్తాం అన్న దాంట్లో ఆస్తాం అన్నది క్రియాపదం. ఆస్తాం అంటే హాయిగా తిష్ట వేసి ఉండుగా, వాడు తిష్ట వేసుకున్నాడు అంటారు. అంటే కదలకుండా స్థిరంగా ఉండడం అన్నమాట. ఆస ఉపవేశనే అని ధాతువు. ఆస్తాం అంటే స్థిరంగా కూర్చుని ఉండుగాక అనేటటువంటి ఒక అర్థంలో ఈ క్రియాపదాన్ని వాడుతున్నారు. ఏది ఉండాలి, ఎవరికి ఉండాలి, ఎప్పటిదాకా ఉండాలి అనేదాన్ని మనకి ఇందులో చెప్తున్నారు. రంగేంద్ర వక్త్ర సరహ, రంగేందు వక్త్ర సరహ, రంగచంద్రుడు, రంగేంద్రుడు. ఈ ప్రయోగం ఎన్నోసార్లు మనం శ్లోకాలలో చూస్తాం. వక్త్రము అంటే ముఖము. ఈ పదం కూడా మనకు వచ్చింది ఒక శ్లోకంలో. స్మేరేణ వక్త్రేణ తత్ వ్యాకుర్వన్ ఇవా. ఎవరి పాటలో శ్లోకమో గుర్తుపెట్టుకోండి. స్మేరేణ వక్త్రేణ తత్ వ్యాకుర్వన్ ఇవా. వక్త్రము అంటే ముఖార విందము అని, ముఖము అని చెప్పుకోవచ్చు, లేదా వక్త్రము అంటే నోరు అనే అర్థంలో కూడా 2 రకాలుగాను మనం సన్నివేశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ రంగేంద్రు వక్త్రహ అంటే ఇక్కడ ముఖార విందం అని అనుకుంటున్నాం. శ్రీమ యొక్క తిరుముఖ మండలాన్నే వదలలేక మళ్ళీ మళ్ళీ రకరకాలుగా అనుభవిస్తున్నారు భట్టర్ వారు. రంగేందు వక్త్రాన్ని ఇందులో దేంతో రూపకం చేస్తున్నారు అంటే సరహ అంటున్నారు. ఒక తటాకంగా చెప్తున్నారు, ఒక సరస్సుగా ఇందులో చెప్తున్నారు. ముందు ప్రతిపదార్థం చెప్పుకున్న తర్వాత ఒక చిన్న చిన్న విషయాలను మనం గుర్తు చేసుకుందాం. నిన్నటి శ్లోకంలో అయితే సముద్రం అన్నారు, ఇప్పుడేమో సరిత్తు అంటున్నారు. అంటే నది లేదా తటాకము, సరస్సు అని అనుకుందాం. రంగేందు వక్త్ర సరహ, రంగేందుని వక్త్రం అనేటటువంటి సరస్సు మాం నాయందు అంటే నా ఎదురుగా, నాకు కనపడేటట్లుగా, నేను అనుభవించేటట్లుగా మాం అభి అని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ అభి ఉంది చూసారా, వలయం అభి అని ఉంది చూసారా, ఆ అభి మాం అభి
ఆస్తాం. అభిముఖులు అనే పదం వాడుతూ ఉంటారు చూసారా, అభిముఖుడు అంటే ఎదురుగా ఉన్నవాడు, అనుకూలంగా ఉన్నవాడు అంటాం. అంటే ఆ అనుకూల్యాన్ని తెలిసేటట్లుగా మాం అభి అంటే నాకు ఎదురుగా, నాకు కనపడేటట్లుగా, నా పట్ల ఆనుకూల్యం కలిగి ఆస్తాం ఉండుగాక. ఏది? రంగేందు వక్త్ర, రంగనాథుని యొక్క వక్త్రము ఎంతవరకు ఉండాలి అంటే మా మా మీటింగ్ టైము 2 to 3, మహా అయితే మా అమ్మగారు ఆపరు కాబట్టి 2 to 3:15, 3:20. ఇప్పుడైతే చెప్పలేము, ఆవిడ ఎంతసేపు తీసుకుంటే అంతసేపు ఉంటే చాలా అంటే కాదు, చిరం ఎప్పటికీ ఉండాలి అంటున్నారు. మాం అభి ఆస్తాం చిరం. ఏముండాలి నా ఎదురుగా అంటే, మా ఇంటి ఎదురుగా మాది మంచి సీ వ్యూ తెలుసా, మా మా కిటికీ తీస్తే మా బాల్కనీలోకి వస్తే హాయిగా సముద్రం కనిపిస్తుంది అని ఆ సీ వ్యూలు ఆ వ్యూలను బట్టి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉండేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా. అలాగే ఇప్పుడు నాకు ఎదురుగా ఓ సరస్సు ఉండాలి. ఆ సరస్సు రంగనాథుడు అనేటటువంటి సరస్సు ఎప్పుడూ నా ఎదురుగా ఉండాలి అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, రంగేందు వక్త్ర సరహ అనేసరికల్లా మనకి ముకుందమాలలో శ్లోకం వెంటనే జ్ఞాపకం రావాలి. ఇలా సరస్సుగా పోల్చడం అనేది మనకు అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇలా అన్నింటితోటి సవయవంగా రూపకంగా చెప్పడం అనేది ఆ శ్లోకం, ముకుందమాలలో శ్లోకం హరి సరసి విగాహ్య అనేటటువంటి పదం ఉంటుంది అక్కడ. హరి అనేటటువంటి సరస్సు అక్కడ అయితే, ఇక్కడ రంగేందుని వక్త్రము అనేటటువంటి సరస్సు కరచరణ సరోజే కాంతిమన్ నేత్రమీనే అనేది జ్ఞాపకం చేస్తుందా. అంతేకాదు, మనకి ఇంతకు ముందు కూడా ఒక శ్లోకంలో మనకి ఈ దీంట్లోనే వచ్చింది, మనకు స్వామిని వర్ణిస్తూ ఉండేటటువంటి దాంట్లోనే వచ్చింది ఒక శ్లోకం, గుర్తుపెట్టుకోండి. మిష పద్మసరహ అని ఒక పదం వస్తుంది. రంగనాథుణ్ణి గురించి చెప్తూనే మిష అంటే రంగనాథుడు అనేటటువంటి మిష, నిజానికి అది పద్మ సరస్సు అని మనం చెప్పుకున్నాం చూసారా. సౌశీల్య శీతలం అనేటటువంటి శ్లోకంలో శ్రీరంగరాజ మిష పద్మసరహ అనేటటువంటి ప్రయోగం వస్తుంది. అంటే రంగనాథుడు అనేటటువంటి సరస్సుని అక్కడ చూస్తాం. వెరీ గుడ్. రంగనాథుడు అనే సరస్సు అక్కడ చూస్తాం. ఇప్పుడు రంగనాథుడు పూర్తిగా కాదు, రంగనాథుని యొక్క వక్త్రం అనేటటువంటి సరస్సుని ఇక్కడ చూస్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడ ఏ సరస్సుల్లో స్నానం చేసామో కూడా మనం తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. అది నా కంటి ఎదురుగా ఉండాలి. అబ్బా, అందమైనటువంటి నీటి పట్టుని చూస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలగాలి. రంగనాథుని ముఖారవిందో సదా నా కనుల ఎదుట కదలాడాలి, నా మనోనేత్రంలో నిలిచి ఉండాలి అని అంటున్నారు ఇందులో. ఇక్కడ మనం ఉత్పుల్ల పంకజ తటాకం వాటన్నిటికీ వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ తటాక శబ్దం, ఇక్కడ మనకు కావలసింది సరస్ శబ్దం. అర్థం ఒకటే, కానీ ఇక్కడ మనకి శబ్దాన్ని బట్టి గుర్తించడానికి హరి సరసి అనేది ఒక ప్రయోగము, దాంతో పాటుగా శ్రీరంగరాజ మిష పద్మసరహ అనేటటువంటి ఒక ప్రయోగాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. సరస్సు అనేసరికల్లా దానికి కావలసినవన్నీ మళ్ళీ కావాలి, చేపలు కావాలి. ఇది అలవాటు అయిపోయింది. సముద్రాల్లో ఏవేవి ఉంటాయి, సరస్సుల్లో ఏవేవి ఉంటాయి, అలాగే వర్ణిస్తూ వస్తున్నారు కాబట్టి అందులో ఉన్నవన్నీ చెప్తున్నారు. కానీ ఇది తమాషాగా ఉంటుంది, గమనించండి. అధర మధురాంభోజం, అందులో ఉన్నటువంటి రంగనాథుని ముఖారవిందము, ముఖ అరవిందం అనకూడదు, ముఖ సరస్సు, అందులో అంభోజాలు ఉన్నాయా లేదా అంటే మామూలుగా అంభోజాలు అనేసరికల్లా కరచరణ సరోజలాగా వెళ్ళిపోతాం, అరవిందితం అంగ్రిపాద అంటూ వెళ్ళిపోతాం మనం. ఇక్కడ తమాషా, ఈ శ్లోకం అన్ని రకాలుగాను ప్రత్యేకంగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీకు జనరల్ క్వశ్చన్స్ లో ఇలాంటివి కూడా వస్తాయి, జాగ్రత్తగా ఇప్పుడే గమనించుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ అంభోజంగా ఏది చెప్పబడుతోంది అంటే ఈ వక్త్రంలో, ఈ ముఖార విందంలో అంభోజాలు నయనాలు కావుసుమండి. అధర మధురాంభోజం, అధరము అంభోజము అంటున్నారు. అరే, ఎవరైనా అలా చెప్తారా అంటే ఎవరు చెప్పారో వ్యాఖ్యానంలో మనం తెలుసుకుందాం. అధర మధురాంభోజం, అంభోజం కూడా వికసించిన అంభోజం కాదు, మధురాంభోజం అంటున్నారు. అధరాన్ని అంభోజంతో పోల్చడం అనేది సాధారణంగా తక్కువగా ఉంటుంది. అధరాన్ని పగడంతో పోలుస్తున్నారు, అధరాన్ని పండుతో పోలుస్తారు, కానీ ఇక్కడ అంభోజంతో పోలుస్తున్నారు. ఎందుకు అనేది తెలుసుకుందాం తర్వాత. తత్కర్ణపాశ
మృణాళికా వలయం. ఇక స్వామి యొక్క కర్ణపాశములు, సుదీర్ఘమైనటువంటి విలక్షణమైనటువంటి కర్ణములు ఉన్నాయే, అవి ఎలా ఇక్కడ ఏవి అంటే అది సరస్సు కాబట్టి సరస్సులో ఆ అంభోజాల కిందన ఉండేటటువంటి ఆ నాళాలు ఉంటాయి చూసారా, ఆ నాళాలు ఇలా తిరిగి తిరిగి విస్తరించి ఉంటాయి. అలా ఆ నాళముల యొక్క వలయముల అన్నట్లుగా ఉన్నాయి స్వామి యొక్క చెవులు. స్వామి యొక్క చెవులే సరస్సులో ఉండేటటువంటి మృణాళికా వలయం. మృణాళికలు అంటే తామరతూడులు అలా చుట్టుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటాయి, ఆ చుట్టుకొని ఉంటాయి అందులో అయితే. కానీ ఇక్కడ చెవులు అలాంటి స్థానంలో మనకి దర్శనీయాలుగా ఉంటున్నాయి. ఇక నయన శఫరం, నేత్రాలు శఫరములు, ఇది మనకు వస్తూనే ఉంది, శఫర శబ్దము వస్తుంది, నయన శఫరం అని కిందటి శ్లోకంలో కూడా వచ్చింది. కనుక ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేది, ఈ వక్ర సరస్సులో మనకి చెవులు ఏవి అంటే మృణాళిక వలయములు, అంభోజములు ఏవి అధరము, చేపలు ఏవి నయనములు అంటున్నారు. ఇంకా నీరు అనేసరికల్లా శైవాలం నిన్నటి నుంచి మన వెంటాడుతోంది కదా నాచు, అది ఎలాగా ఇక్కడ నాచుగా ఏది చెప్తున్నారు, కిందటి శ్లోకంలో ఏం చెప్పారు, ఇక్కడ ఏం చెప్తున్నారు అనే దాన్ని కూడా తేడా గమనించుకోవాలి. కిందటి శ్లోకంలో స్వామి యొక్క అలకావళిని ఒక శైవాలంగా చెప్పారు, ఇక్కడ నాసా శైవాల వల్లరి అంటున్నారు. నాసే శైవాలం, నాసా అంటే ముక్కు, అది శైవాలంగా అవుతుంది. ఎంచేత అంటే నా స్వామి దివ్యమంగళ విగ్రహం రంగుని బట్టి ఆయనది శ్యామవర్ణం అని అనుకుంటే ఇది దీర్ఘంగా ఉంది, ఆ నాచు ఇలా పొడవుగా ఉంటుంది, అలాగే ఇది దీర్ఘంగా ఉంది, నల్లగా ఉంది కాబట్టి నాసా శైవాల వల్లరి, ఆ నాచు యొక్క తీగలలాగా ఉంది స్వామి యొక్క నేత్రము. ఇక కర్ణికా మకరం, కర్ణికలు అంటే కర్ణాభరణములు, మకరములు, అక్కడ రెండు రకాల చేపలు నిన్నట్లాగే ఇందులో కూడా మకర శబ్దము చెప్తున్నారు, అలాగే శఫరములు అనే శబ్దంతో చెప్తున్నారు. అలక శ్రేణి, అదేంటండి ముక్కుని నాచుగా చెప్పేస్తే మరి అలకల్ని ఎలా చెప్పాలి, వాటిని ఎలా భావించాలి అంటే అలక శ్రేణి పర్యంత నీల వనావళి అంటున్నారు. పర్యంత అంటే ఆ సరస్సుకి అటువైపు తీరంలో ఉన్నటువంటి, ఆ సరస్సు తీరంలో ఉన్నటువంటి నీల వనావళి, దట్టంగా వృక్షాలు వరుసలుగా ఉండడం చేత ఆ వృక్షముల వరుస, వనముల వరుసలా ఉందిట స్వామి యొక్క అలక శ్రేణి అంటున్నారు ఇందులో. ఇప్పుడు మనం సరస్సుని చూద్దాం. సరస్సుని చూస్తే అందులో మనకి ఆ తటానికి ఒకవైపు నుంచి మనం చూస్తుంటే మరొక సైడ్ కదా మనకి కనిపిస్తుంది, ఆ తీరంలో పూర్తిగా వనాలతో నిండి ఉంటుంది, నల్లగా దట్టంగా కనిపిస్తుంది. అది స్వామి పాలభాగం మీద ముసురుకొని ఉన్నటువంటి ముంగురుల యొక్క శోభ అలా కనిపిస్తోంది. సరస్సుకి కావలసినటువంటి ఒక అంగం అక్కడ మనకి కనిపిస్తోంది. సరస్సులో నాచు ఉంటుంది, అలాగే స్వామి నాసమే శైవాల వల్లరిలాగా కనిపిస్తోంది. సరస్సులో అంభోజాలు ఉంటాయి, అదే అధరమే అంభోజంలా ఉంది. సరస్సులో ఆ తామర తూళ్ళు చుట్టుకొని దట్టగా అలా ఒకదాంతో ఒకటి చుట్టుకొని ఉంటాయి, అదే స్వామి యొక్క కర్ణపాశములు. కర్ణపాశాన్ని వర్ణిస్తున్నారు, కర్ణికలని వర్ణిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, కర్ణిక అంటే కర్ణ ఆభరణము, కర్ణపాశము అంటే చెవి అని అర్థం. కర్ణికలు మకరాలు అవుతున్నాయి, కర్ణపాశం తామరతూటి వలయాలలాగా ఉంది అంటున్నారు. ఇలా చేపలతో, పువ్వులతో, అరవిందములతో, తామరతూళ్లతో, శైవాలముతో, వనావళితో, సఫరములతో కూడి ఉన్నటువంటి రంగేందు వక్త్ర సరహ, రంగనాథుని యొక్క వక్త్రం అనేటటువంటి సరస్సు చిరం ఎప్పుడూ కూడా మాం నా యొక్క అభి ఎదురుగా ఆస్తాం స్థిరముగా ఉండుగాక, నిశ్చలముగా ఉండుగాక అని ప్రార్థన చేస్తున్నారు. స్వామి యొక్క అందమైనటువంటి ముఖార విందాన్ని ఇందులో సరస్సుతో పోల్చి చెప్తున్నారు అని అనుకుందాం. ఇక్కడ
మనం సరస్సులని చూసాం. అంటే నది సరస్సు రెండు ఒకటే అనుకుంటూ వస్తే మనం ఇప్పటికి చాలా సార్లు స్నానం చేసాము అని అనుకున్నాం కదా. ఆ స్నానాలు కావేరీ స్నానంతో ప్రారంభమైతే చంద్ర పుష్కరిణి స్నానంతో మరొకసారి స్నానం చేస్తే ఆ తర్వాత నంబెరుమాళ్ల యొక్క సన్నిధిలో కూడా ఆయన యొక్క ఆ చూపులు అనేటటువంటి వీచికలతో మనని తడిపేశారు అని మనం 2-3 శ్లోకాలలో అనుసంధానం చేసుకున్నాం. ఆ పద్మ సరస్సులో కూడా మనం మునిగేము. అలాగే ఆళ్వార్లు కూడా సరస్సుల లాంటి వారే అని చెప్పారు. అలా స్నానం చేస్తూ చేస్తూ మొన్నను కూడా పెరియ పెరుమాళ్ల యొక్క నేత్రములనేటటువంటి వీచి సంతతి మన మీద పూర్తిగా పడి మనని ప్లావితము చేసినది అని అనుకున్నామే. ఇప్పుడు ఈ సరస్సు రంగరాజు యొక్క తిరుముఖ మండలం అనేటటువంటి సరస్సులో స్నానం కాదు. ఆ సరస్సు దగ్గర ఆ సరస్సు ఎప్పుడూ నా దగ్గర ఉండుగాక అంటున్నారు. అంటే స్వామి ఎప్పుడూ నన్నును అలా అనుగ్రహించుగాక, స్వామి దివ్య తిరుముఖ మండల సేవని నాకు అనుగ్రహించుగాక అని ఇందులో తెలియచేస్తున్నారు. ఇప్పుడు మనం ఇందులో చెప్పినటువంటి రూపకాలు ఇవి సహజమైనవా లేక భట్టరు వారే ఇలా కల్పించి చెప్తున్నారా? అధర మధురాంబోజం అన్న చోట మాత్రం చాలా సందేహం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మిగిలినవైతే నేత్రాలవి చేపలతోటి పోలుస్తారు, అలాగే అరవిందాలతోటి పోలుస్తారు. కాబట్టి అధర మధుర అంభోజం అన్నప్పుడు ఎందుకు అంభోజంతో పోలుస్తున్నారు అంటే ఇక్కడ ప్రాధాన్యం దేనికి అంటే అంభోజం తామర తేనెతో కూడి ఉంటుంది. తేనెలూరేటటువంటి పుష్పంలాగే స్వామి యొక్క అధరం కూడా అంత ఇంపుగా ఉంటుంది, అనుభవైక వేద్యమైనటువంటి ఆనందాన్ని కలిగించేది అవుతుంది అంటున్నారు. ఇక్కడ మధురాంభోజం అన్నప్పుడు మధురము అనడానికి ఒక వివరణ ఇస్తున్నారు ధాత్వర్థాన్ని బట్టి. మధుర అనే శబ్దం పదం మనకి తెలుసు, ఒక ఊరిని గురించి చెప్తుంది. ఉత్తర మధుర, దక్షిణ మధుర అని మనం వింటూ ఉంటాం కదా. ఆ మధుర అనేది మాయనై మన్ను వడ మధురమైందని అనే తిరుప్పావై పాసనం దగ్గర మధుర అనే పదానికి చెప్తున్నారు. మధురాతీతి మధుర అంటారు. అంటే మధుస్వరూపుడు పరమాత్మ ఆయనని తన దగ్గరికి రప్పించుకున్నది కనుక మధుర అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్తారు. రాలాని అని తీసుకొచ్చింది అంటే అన్నీ వదిలేసి ఆయన ఇక్కడికి మధురా నగరానికి వచ్చేసాడు అని అక్కడ చెప్తారు. కానీ ఇక్కడ మధురం అనే శబ్దానికి మరొక అర్థాన్ని చెప్తున్నారు, గమనించండి. ప్రస్రవణి అని ధాతువులు చెప్తున్నారు. ప్రస్రవణము అంటే స్రవించుట అని అర్థం. మధుర అంటే మధువుని స్రవించేది అని అర్థం. మధురాతి ఇది మధుర, మధువుని స్రవించేది, తేనెలు ఊరేది, తేనెలు కారుతూ ఉన్నది అనేటటువంటి అర్థంలో మధుర పదాన్ని చెప్తున్నారు. ఇక్కడ అంభోజం ఎలాంటి అంభోజము? మధురమైన అంభోజం అంటున్నారు. అంటే తేనెతో నిండినటువంటి అంభోజంలా ఉంది పెదవి అని. అంభోజంతో పోల్చడానికి కారణం ఆస్వాదనీయంగా ఉండడం, తేనెతో కూడి ఉండడం అనే అర్థంలో ఇక్కడ ప్రయోగం ఉంది అని అంటున్నారు. ఇవాళ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, ప్రమాణ తిరట మనం స్కిప్ చేస్తున్నాం కాబట్టి ప్రధానంగా రెండింటి ద్వారా మనం గుర్తు చేసుకుందాము. ఆళ్వార్ల ప్రయోగం ఒకదాన్ని చూద్దాం, అలాగే బాగా తెలిసినటువంటి నాచ్యార తిరుముడిలో ప్రయోగాన్ని ఒకసారి చూద్దాం. అధరం గురించినటువంటి ప్రస్తావన మనకి కరుప్పూరన్నారుమో కమలప్పు నారుమో అనేటటువంటి దశకం కదా. మొత్తం అంతా స్వామి ఎలా అధరం ఎలా ఉంటుంది అని అడుగుతుంది. అక్కడ చూడండి, కర్పూరం వాసన వస్తుందా, కమలపూ వాసన వస్తుందా అని అడుగుతుంది. అంటే అధరం ఏం కమలపూ వాసన ఎందుకు వస్తుంది అంటే అధరం కమల పుష్పం కాబట్టి ఆ కమల పుష్పపు వాసనని కలిగి ఉంటుందా అని అనడంలో పుష్పంతో పోల్చటం అనేటటువంటి ఒక భావన అక్కడ మనకి కనపడుతుంది. ఇంకా స్పష్టంగా మనకి కావాలి అంటే అక్కడ వాసనలే ప్రధానం అండి. అయితే మరి కర్పూరమా స్వామి యొక్క పదవి అని మనం కొట్టిపారేస్తే మరొక ప్రయోగాన్ని మనకు అక్కడ చూపిస్తున్నారు. నమ్మాళ్వార్ల ప్రయోగం ఏదది అంటే అందామత్తంబు సేదు అనేటటువంటి దశకం. తిరువాయుమణి మీరు బాగా అభ్యాసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. అందులో ఆభరణ ఆయుధాలతో కూడినటువంటి దివ్యమైనటువంటి అవయవములతో కూడినటువంటి స్వామి అని చెప్పినప్పుడు 3వ పాదంలో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. అందామత్తంబు సేదు మీకు అందరికీ తెలిసినదే. అదే
శంగనివాయ్ శంగమలం అనేటటువంటి ప్రయోగం అక్కడ ఉంటుంది. శంకనివాయ్ శంకమలం, ఆయన అవయవాలన్నీ ఆ తామరలే అని చెప్తూ అందమైన ఎర్రటి ఆ వాయు కూడా, అధరం కూడా శంగమలం, ఎర్రటి కమలం అని ఆళ్వార్ల యొక్క ప్రయోగం మనకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి మధురాంభోజం అని చెప్పడం తేనెలూరుతూ ఉండేటటువంటిది కనుక అంభోజంతో పోల్చేరు అని దానికి ఒక ప్రయోగాన్ని చూపిస్తున్నారు. ఇక రెండవది కర్ణపాశ మృణాళిక, ఈ తామరతోడులు చుట్టుకొని ఉన్నట్లుగా ఉంది అనడానికి కూడా ఒక ఆర్య ప్రయోగాన్ని చెప్తున్నారు. అది మనం తర్వాత శ్లోకంలో కూడా ఆ ప్రసంగం వస్తుంది కాబట్టి రెండూ కలిపి నేను మీకు ఎంబెరుమానార్ తిరుమంజన కట్టియంలో ఉండేటటువంటి ఒక ప్రయోగాన్ని చెప్తారు. దాంట్లోది కూడా కలిపి మీకు తర్వాత దాన్ని ప్రస్తావన చేస్తారు. ఈ రకమైనటువంటి ప్రయోగం కూడా ఉంది అనే దాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. దానికి ఇక్కడ ప్రమాణాన్ని ఇచ్చారు. అది చివరిలో మనం అనుసంధానం చేసుకుందాం. ఇక నయన సఫరం, ఇది ప్రసిద్ధమైనదే. నాసా శైవాలం, ఈ నాసికని సేతువుగాను చెప్తున్నారు, నాసికని శైవాలంగాను, ఎలాగైనా ఎత్తైన నల్లనైనా దీర్ఘమైనటువంటి ఈ స్థితిని కలిగి ఉండడం అనడం కోసం చెప్తున్నారు. మిగిలినవన్నీ కూడా కామన్ గా అందరూ పెద్దలు కవి సమయాలు అంటారు. అంటే కవులు వర్ణించేటటువంటి రీతిలోనే ఆ కవి సమయానికి తగినట్లుగానే ఉన్నాయి అనే దాన్ని గుర్తు చేసుకుందాము. అందామత్తంబు సైద్ మీకు పాసురం అందరికీ తెలిసిందే కాబట్టి పూర్తిగా మనం చదువుకునే అవకాశం లేకపోయినా అందులో శంగనివాయ్ శంగమలం అనేటటువంటి క్రియాపద ప్రయోగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ కవి సమయానికి అనుగుణంగా స్వామి యొక్క ముఖారవిందాన్ని పద్మసరంతో పోలుస్తూ ఆ సరస్సులో ఉండేటటువంటి అవయవాలని ఈ ముఖంలో మనకి కనిపింపజేస్తున్నారు అని అంటూ వెనకటి శ్లోకానికి ఈ శ్లోకానికి ఉండేటటువంటి తేడా ఏమిటి అనంటే అక్కడ శైవాలం ముంగురులు అయితే ఇక్కడ శైవాలం నాసిక అయింది. ఇక్కడ ముంగురులు అలకలు పర్యంత నీల వనావళిగా చెప్పబడుతున్నాయి. అంటే ఆ ఒడ్డున అంతటా విస్తరించి ఉన్నటువంటి వన సముదాయమా అన్నట్లుగా స్వామి యొక్క ముంగురులు లలాటం మీద పరుచుకొని ఉన్నాయి అంటూ ఈ శ్లోకాన్ని చెప్తూ ఇక్కడ చూడండి, అధర మధురాంభోజం తర్వాత తత్ అనేటటువంటి ఒక పదం ఉంది చూడండి. తత్ అన్నారు. తత్ అంటే ఆ అని అర్థం అన్నమాట. అది అనే ఆ అనే మాట పరోక్షంలో చెప్పాలి, కానీ ఎదురుగానే చూస్తూ తత్ అని ఎందుకు చెప్తున్నారు అంటే మొన్ననే మనం చెప్పుకున్నామే అప్పాంచస నియమం పల్లాండే అప్పెరియవాయ కణ్గళ్ అంటే చూసి అనుభవం అతిశయించి దాని పట్ల ప్రీతి అతిశయించి దానివల్ల ఎక్కడ దిష్టి తగులుతుందో అనేటటువంటి బెంగతో ముఖం పక్కకి తిప్పుకున్నప్పుడు ముఖం పక్కకి తిప్పుకుంటే ఇప్పుడు ఇది పరోక్షం అవుతుందన్నమాట. అలా భావన చేసి ఆ అనుభవంలో నిమగ్నులై తత్ కర్ణపాశ అనేటటువంటి రీతిలో తత్ అనే సర్వనామాన్ని ప్రయోగిస్తున్నారు అని అంటారు. ఈ శ్లోకాన్ని ఒకసారి మనం అనుసంధానం చేసుకుంటూ ఇంకా తిరుమంజన కట్టియంలో ఉండేటటువంటి అంశాన్ని కూడా చెప్పుకుంటాను. చాలా అందంగా ఉంటుంది. రెండూ కలిపి చెప్తాను. ముందు ఈ శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. అధర మధురాంభోజం తత్ కర్ణపాశ మృణాళికా వలయం అంతవరకు రండి. మృణాళికా హైపన్ ఉంది కాబట్టి వలయం అంటే ఇలాగా తామరతోడు, పాశం అంటే తాడు అని అర్థం అనమాట. అది ఆ తాడు ఇలా చుట్టుకుంటే ఎలా ఉంటుందో తామరతోడు కూడా అలాగే మెత్తగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, తిప్పడానికి వీలుగా ఉండేది అవుతుంది. అభిమాంస్తాం రంగేందు వక్త్రసరహ చిరం నయన సఫరం నాసాశైవాలవల్లరీ కర్ణికామకరం అలకశ్రేణీ పర్యంత నీలావళి అలకశ్రేణీ పర్యంత నీలావళి ఏది ఏదో సావయవ రూపకం అంటారు. ఈ భాగం వచ్చిన వాళ్ళు మాత్రం ఈ ఒక చోట రాసి పెట్టుకోండి. ఏ అవయవాన్ని ఏ దేంతో పోల్చి చెప్తున్నారు అనే దాని పట్ల క్లారిటీ ఉండాలి. అది ముందు శ్లోకంలో చెప్పిన తీరుకి ఈ శ్లోకంలో ఉండేటటువంటి తేడాని కూడా మనం గమనించుకోవాలి అని సూచిస్తూ తర్వాత 104వ శ్లోకాన్ని కూడా అనుసంధానం చేసేసుకుందాం. ఎందుకంటే రేపు మనకి ఏకాదశి.
ఏకాదశి సందర్భంగా మనం మొత్తం స్తోత్రానుసంధానం చేసుకుంటాం. 100 శ్లోకాలు అయినాయి కనుక అనుసంధానానికి సమయం పడుతుంది కనుక రేపు పాఠ అర్థానుసంధానం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అందుకని రేపటి వంతు ఇవాళే అనుసంధానం చేసేసుకుందాం. మళ్ళీ 16 మనం టార్గెట్ పెట్టుకుందాం. ఆ రోజుకి మనం ఇది పూర్తి చేసుకుని తర్వాత ఉత్తర శతకాన్ని కూడా ప్రారంభం చేసుకోవాలి కాబట్టి చెప్పుకుందాం. సులభంగానే అయిపోతుంది. రమయతు సమాం కంఠశ్రీరంగనేతు రుదంచిత ప్రముఖ తరుణగ్రీవాకంబు ప్రలంబ మలింలచ ప్రణయ విలగల్లక్ష్మీ విశ్వంభరాకర కందళీ కనక వలయ క్రీడా సంక్రాంతరేఖ ఇవోల్లసన్. అందరూ స్పష్టమైన ఉచ్చారణతోటే చక్కగా శ్లోకాలని అనుసంధానం చేశారు. నాకు ఇప్పుడు ఆ నిశ్చయం అయితే వచ్చింది. ఉచ్చారణ దోషాలు ఎవ్వరికీ లేవు. తడుముకోవడం అనేది కూడా ఎవ్వరిలోనూ లేదు. 90% అందరూ చాలా స్పష్టంగా పదాలని పలుకుతూ చాలా అందంగా ఉచ్చారణని చేస్తున్నారు. అయినా ఒక్కసారి మళ్ళీ అర్థంతో మనం చెప్పుకుంటాం కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించండి. రమయతు సమాం కంఠః శ్రీరంగనేతు. ఈ శ్రీ అనేది ఇటు రావాలన్నమాట. కొంచెం గ్యాప్ ఉన్నా అక్కడ కంఠశ్రీ అని ఉన్నప్పుడు ఒక శ విసర్గలుగా అయిపోతుంది. కంఠః శ్రీరంగనేతు రుదంచిత ప్రముఖ తరుణ గ్రీవాకంబు ప్రలంబ మలింలచ ప్రణయ విలగల్లక్ష్మీ విశ్వంభరాకర కందళీ కనకవలయ క్రీడా సంక్రాంతరేఖ ఇవోల్లసన్. ఇందులో క్రియాపదంతో శ్లోకం ప్రారంభమవుతోంది. చూడండి, ఇంతకు ముందు మనం విలసతు, విలసతి, ప్రసాదయతి ఇలాంటి పదాలతో ఉండేటటువంటి విదధను మీరన్నీ వెతికి పెట్టేశారు చక్కగా. అలాగా వి అనే అక్షరంతో ప్రారంభమైనవి ఆ క్రియలన్నీ కూడా. ఇప్పుడు రా అనే అక్షరంతో ప్రారంభమైనటువంటి క్రియాపదంతో ప్రారంభమవుతూ ఉండేటటువంటి శ్లోకం. మీకు ఈ రకమైన అభ్యాసం కూడా చేసుకోవచ్చు. ఎలాగా శ్లోకాలు వచ్చాయి కాబట్టి ఇలా కూడా క్రియాపదం చిట్ట చివరిలో వచ్చినవి, క్రియాపదం మొదటిలో వచ్చినవి, మీ గుండె పార్ట్లో శ్లోకాలు ఏవేవి ఉన్నాయి అనే దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. అలా చూస్తే మనకి అన్ని ఇంచుమించుగా మొదటి 12 శ్లోకాలలో గురువందనంలో కూడా ఇలాంటి ఒక శ్లోకం మనకు ఉంటుంది. క్రియాపదంతో మొదలైనటువంటి ఒక శ్లోకం మనకి గురువందనంలో కూడా ఉంటుంది. విధాయ వైదికం మార్గం అనేటటువంటి శ్లోకంలో విధాయ అనేది క్రియాపదం అన్నమాట. అలాగే పాతు అనేది కూడా క్రియాపదం. పాతు ప్రణత రక్షాయాం అన్న దాంట్లో పాతు అనేది కూడా క్రియాపదం. ఇప్పుడు ఈ శ్లోకం రమయతు అని ప్రారంభమవుతోంది. రమయతు అనేది క్రియాపదం. రమయతు, రమతాం అని 2 పదాలు వస్తున్నాయి మనకి. అంటే తర్వాత కూడా రమయతు అంటే ఆనందింపజేయుగాక అని అర్థం. రమతాం అంటే ఆనందించుగాక అని అర్థం. ఇక్కడ రమయతు ఆనందింపజెయ్యాలి. నేను ఆనందించే శక్తి కలిగిన వాడను కాదు, కానీ ఆనందింపజెయ్యాలి అనేటటువంటి ఒక అర్థాన్ని ఇస్తుంది. రమయతు ఏది ఆనందింపజెయ్యాలి, ఎవరిని ఆనందింపజెయ్యాలి, ఎలా ఆనందింపజెయ్యాలి, ఇది మనకు అర్థం శ్లోకంలో వస్తుంది. రమయతు మాం అనే పదం తీసుకోండి. మాం నన్ను. చూడండి, ఈ అస్మత్ శబ్దానికి ఎన్ని రూపాలు వస్తున్నాయి. మయి, మే, మాం ఇలాంటి పదప్రయోగాలన్నీ ఆయా విభక్తి అంతాలన్నమాట. మాం అనేది ద్వితీయ విభక్తి అంతం. మాం అంటే నన్ను అని అర్థం. నన్ను రమయతు ఆనందింప చెయ్యాలి. ఏది ఏ అవయవాన్ని చెప్తున్నారు? ముఖారవిందం పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం ముఖారవిందం దగ్గర నుంచి కిందకి వస్తున్నాం. ఆ ముఖారవిందాన్ని ఈ శరీరాన్ని కలిపి ఉంచేటటువంటి అవయవ భాగమే కంఠము. ఆ కంఠాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. అందుకే సహా అంటున్నారు. సహా ఆ ఇందాక తత్ అన్నట్లుగా సహా అనడంలో ప్రసిద్ధి చెప్పబడుతోంది. ఎంత అందమైన కంఠమో కదా, అది అందరికీ తెలిసినదే అనే రీతిలో సహా కంఠ. ఇది కాదమ్మా, అది
అంటాం మనం. అది అంటే తెలుసు కదా అన్నిటికంటే అది బెస్ట్ అని, అది ఆ చీర పట్రా అని అన్నట్లుగా, ఆ వస్తువు తీసుకురా అని అన్నట్లుగా, సహా అన్నిటికంటే చాలా విలక్షణమైనటువంటి కంఠ, కంఠము. ఎవరి కంఠము? శ్రీరంగనేతు, శ్రీరంగనాథుని యొక్క కంఠము. మాం రమయతు, నన్ను ఆనందింప చేయుగాక అంటున్నాడు. ఇంకా ఇందులో ఒక అవాంతర క్రియ కూడా అవుతుంది. ఇలా ప్రతిపదార్థం చెప్పుకుంటూ వెళ్ళిపోతే అర్థం మనకి తెలిసిపోతుంది. ఆ కంఠానికి ఉండేటటువంటి విలక్షణత్వాన్ని వర్ణిస్తున్నారు. ఎలాంటిది ఆ కంఠము అంటే, ఉదంచిత, అంచిత, ఉదంచిత, ఈ పదాలు మనకి పంచస్తవాలలో చాలా ప్రయోగాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఉదంచిత అనేటటువంటి పదానికి చాలా గొప్పవైన, గొప్ప అందమైన అనే అర్థంలో మహిత అనే పదం ఎలాంటిదో ఉదంచిత అనేటటువంటి పదం కూడా అలాంటి అర్థాన్ని వస్తుంది. ఏమిటి ఉదంచితములైనవి అని అంటే, క్రముక, తరుణ, గ్రీవం అంటున్నారు. క్రముక వృక్షం వచ్చింది, ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, నాకంటే ముందే మీరు పెట్టేస్తున్నారు. అలాగా అది గుర్తించేశారు కాబట్టి క్రముక వృక్షము అంటే పోక చెట్టు అని అర్థం. ఇప్పుడు కంఠాన్ని దేంతో పోలుస్తున్నారో గుర్తుపెట్టుకోండి, శ్లోకాల్లో వచ్చిన పదం సంగతి తర్వాత. కానీ కంఠము, దాని తీరు, దాన్ని దేంతో పోల్చి చెప్తున్నారు, సాధారణంగా కవులు ఒక్కొక్క అవయవాన్ని ఏ దేంతో పోలికలు చెప్తున్నారు అనేది కూడా మనకు దీని మీద పట్టు రావాలి. ఇప్పుడు కంఠాన్ని దేంతో పోలుస్తున్నారు అంటే రెండు వస్తువులతో పోలుస్తున్నారు. మామూలుగా శంఖం లాంటి కంఠం అంటారు. కంఠాన్ని శంఖంతో పోల్చడం అనేది అతి సాధారణమైనటువంటి అంశం. అలాంటి ఆకారమే కలిగినటువంటి ఒక వృక్షపు శిఖర భాగాన్ని చెప్తున్నారు. ఆ వృక్షం ఏదిట? క్రముకం. క్రముక చెట్టు అంటే పోక చెట్టు. పోక చెట్టు కూడా పెద్ద పోక చెట్టు కాదు, తరుణ గ్రీవా బాల వృక్షం. దానికి ఉండేటటువంటి గ్రీవ కంఠము అంటే పై భాగం అన్నమాట. అది ఇలాగా కంఠంలాగా ఉబ్బి ఉంటుందేమో, మరి వృక్ష శాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలియాలి. క్రముక గ్రీవ, తరుణ గ్రీవ అంటున్నారు. అంటే ఒక పోలిక దేంతోటి? పోక చెట్టు, లేత పోక చెట్టు యొక్క అగ్రభాగాన్ని పోలినా అనేటటువంటి అర్థం ఒకటి. దాంతో పాటుగా కంబు అంటున్నారు. ఇప్పుడు కంబు అంటే శంఖము అని అర్థం. ఈ శంఖంతో పోలుస్తున్నారు, ఆ క్రముక తరుణ గ్రీవంతో పోలుస్తున్నారు. కాదు, పోల్చడం కాదు. ఈ కంఠం ఏం చేస్తోంది? రంగనాథుడి కంఠం అంటే ఆ రెండింటి యొక్క శోభని కూడా, గొప్పతనాన్ని కూడా దొంగిలించేస్తోంది. ఎప్పుడు తీసి జేబులో పెట్టేసుకుందో తెలియదు. వాటికి అసలు ఇప్పుడు గుర్తింపు లేదు, ఈ కంఠానికే గుర్తింపు వచ్చింది. అందుకే చూడండి పదప్రయోగం, ఇందులో ఒక కొత్త పదం వస్తోంది. ప్రలంబ మలింలుచహ అనే పదం. మలింలుచహ అనేటటువంటి ఒక పదం, కొత్త పదం. ఇంతవరకు మనం ఏ స్తోత్రంలోనూ కూడా ఈ పద ప్రయోగాన్ని చూడలేదు. మలింలుచహ అంటే దొంగ అని అర్థం అన్నమాట. ఎవరిని దొంగిలించింది? దేన్ని దొంగిలించింది అంటే ప్రలంబ మలింలుచహ, గొప్పతనాన్ని దొంగిలించింది. ఎవరి గొప్పతనాన్ని అంటే శంఖం తాలూకు ఆ అతిశయాన్ని దొంగిలించింది. అలాగే ప్రముఖ తరుణ గ్రీవ యొక్క అతిశయాన్ని దొంగిలించింది. అంటే వాటిని కంటే మించినటువంటి అందంతో ప్రకాశిస్తున్నటువంటి రంగనాథుని యొక్క కంఠము మాం రమయతు, నన్ను ఆనందింప చేయుగాక అంటున్నారు. ఇంకా ఆ కంఠంలో ఏం కనిపిస్తున్నాయి? ఇప్పుడు తీరు వర్ణించారు. ఆ తీరుతో పాటుగా దానికి ఉండేటటువంటి కొన్ని ప్రత్యేకతలను కూడా చెప్తున్నారు. ప్రణయ ప్రేమతో, విలగల్ అంటే ఆయనతో కలుస్తున్నా, అంటే ఆయనని కౌగలించుకుంటున్నా. దేనిని? కంఠాన్ని. విలగత్ అంటే దాంతో చేతితో ఆ కంఠాన్ని ఆలింగనం చేసుకుంటున్నటువంటి లక్ష్మీ విశ్వంభర, ఒకవైపు భూదేవి, మరొక వైపు శ్రీదేవి. లక్ష్మీ విశ్వంభర వీరిద్దరికీ కూడా స్వామి పట్ల అతిశయించినటువంటి ప్రేమ. మనం చెప్పుకున్నాం కదా, లక్ష్మీ విశ్వంభర నంబెరుమాళ్ళని గురించినటువంటి వర్ణన సందర్భంలో అమ్మవారు స్వామిని కౌగలించుకోవడం సన్నివేశమో చెప్పుకున్నాము, స్వామివారు భూదేవిని కౌగలించుకున్నటువంటి సన్నివేశాన్ని చెప్పుకున్నాం. ఒకటి
వరాహ పురాణంలో, ఒకటి క్షీరసాగర మథన వృత్తాంతంలో ఉండేటటువంటి సన్నివేశం, లేదా రామాయణంలో ఇంకా స్పష్టంగా మనకి సీతాదేవి ఆలింగనం చేస్తున్నటువంటి సన్నివేశం కనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరూ కూడా స్వామి యొక్క కంఠం చుట్టూ చేతులు వేస్తున్నారు. ఎలాగైతే ఒక కల్పవృక్షాన్ని చుట్టుకున్నటువంటి తీగలు అని వర్ణించారో, అలాగే అమ్మవార్లిద్దరూ ప్రేమగా తమంత తాముగానే స్వామి కంఠానికి తమ చేతులని చుడుతున్నారు. ఆ చేతులు ఎలా ఉన్నాయి అంటే కర కందళి, ఇక్కడ కూడా వృక్షం పేరే వచ్చింది. కర కందళి, కదళీ వృక్షం అని మనం అనుకుంటా సరే, అరటి వృక్షం అని కర కందళములు. ఇక్కడ కందళం అంటే అరటి బోదెలు అని అర్థం అనమాట. ఆ అరటి బోదెలలాగే మృదువుగా ఉండేవి, సున్నితంగా ఉండేవి, పొడవుగా ఉండేవి అయినటువంటి వారి చేతులు, అమ్మవార్ల యొక్క చేతులని కర కందళి. వాటికి కనకవలయ, చేతులకి గాజులు ఉన్నాయి. మంగళకరమైనటువంటి ఆభరణాలని ధరించే ఉంటారు కాబట్టి ఎప్పుడు బోడి చేతులు లేవు. ఇప్పుడు చేతులంటే గాజులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అవి శ్రీభూదేవుల యొక్క హస్తములు కాబట్టి ఆ భుజములు కర కందళి కనకవలయం. ఇలా చేతులతో కంఠాన్ని ఆలింగనం చేసుకుంటే ఈ చేతులకి వేసుకున్నటువంటి గాజులు ఆ కంఠానికి ఆనుకుంటున్నాయి. ఆ కంఠం మీద సున్నితమైన కంఠం కనుక ఆ కంఠం మీద ఈ గాజుల యొక్క గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ గాజుల గుర్తులా అన్నట్టుగా ఉన్నాయి. ఆ శంఖానికి 3 రేఖలు ఉంటాయి చూసారా, శంఖం లాంటిదే కంఠం అయితే ఆ కంఠానికి కూడా రేఖలు కనిపిస్తున్నాయి. ఆ రేఖలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అమ్మవార్లు ప్రేమతో ఆలింగనం చేసుకుంటే వారి చేతులకి ఉండేటటువంటి గాజుల యొక్క గుర్తులా అన్నట్లుగా ఉన్నాయి. కనక వలయ క్రీడా సంక్రాంత రేఖ, సంక్రాంత రేఖలు అంటే నిజానికి సహజంగా ఉన్నాయి రేఖలు కంఠం మీద, కానీ అవి ఉత్ప్రేక్షించి చెప్తున్నాడు. ఎందుకని చెప్తున్నారు భట్టరు వారు, ఎందుకని ఈ రేఖలు అక్కడ వచ్చి ఉంటాయి అని. రేఖ ఇవ ఉల్లసన్, ఉల్లసన్ ప్రకాశిస్తున్నాయి. ఏమిటి ప్రకాశిస్తున్నాయి? రేఖలతో ప్రకాశిస్తోంది ఆ కంఠము. సంక్రాంత రేఖ ఇవ ఉల్లసన్ కంఠ రంగనేతు మాం విలరమయతు అంటున్నారు ఇందులో. ఇది మనకి తమ తండ్రి గారు అందించినటువంటి ఒక భావనని ఈ శ్లోకంలో మరింత విశదంగా అందిస్తున్నారు అంటారు. వరదరాజస్తవాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం కనుక ఆ శ్లోకం కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు పద్మాయా ప్రణయ రసాత్ సమాసజంత్యా అనేటటువంటి శ్లోకం నెంబర్ కూడా ఇచ్చారు. పద్మాదేవి చాలా ఇష్టంగా నీ కంఠాన్ని ఆలింగనం చేసుకుంటే ఆ కంఠానికి ఎంతటి ఆనందం కలిగిందో, ఎలాంటి అవస్థని అనుభవించిందో కదా అంటూ వరదరాజస్వామి యొక్క కంఠ వైభవాన్ని, అమ్మవారికి ఆ స్వామి పట్ల ఉండేటటువంటి ప్రణయాన్ని తెలియచేస్తూ కూరత్తాళ్వాన్ యొక్క భావన వరదరాజస్తవంలో ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని భట్టరు వారు ఇక్కడ ఈ రకమైనటువంటి వర్ణన చేస్తున్నారు అంటారు. దీన్ని బట్టి తర్వాతి వారు కూడా మనకి వేదాంత దేశకుల వంటి వారు కూడా ఇలాంటి వర్ణనని చేశారు అని మరికొన్ని ప్రమాణాలని కూడా మనకు అక్కడ వ్యాఖ్యానంలో ఇచ్చారు. ఇప్పుడు స్వామి యొక్క కంఠము రమయతు ఆనందింపచేయుగాక. ఈ మాటల్లో రమయతు సమాం కంఠ అన్నప్పుడు మామూలుగా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఉంటారు అనుకోండి, ఒకరి పట్ల ఒకరికి ఉండేటటువంటి ప్రీతితో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉంటే మీ పెద్దవాళ్ళు లేకపోతే స్నేహితులు మిగిలిన వాళ్ళు ఏమంటూ ఉంటారు అంటే, సర్లేండి మీ ఇద్దరి ప్రేమ పక్కన ఉంచండి, ఒకసారి మా వైపు కూడా చూడండి, ఒకసారి మా మాట కూడా వినండి, ఒకసారి మమ్మల్ని కూడా పట్టించుకోండి అని అంటూ ఉంటారు కదా. అలాగే ఆ లక్ష్మీ అమ్మవారు విశ్వంభర నీ పట్ల ప్రేమతో ప్రణయంతో నీ కంఠాన్ని ఆలింగనం చేసుకుని ఆనందిస్తూ ఉండవచ్చుగాక, కానీ మాకలాంటి ఆనందం కావాలి అంటే ఆ కంఠం ఆ ఆనందాన్ని అనుభవించడం కంటే మమ్మల్ని ఆనందింపచేసేటట్లుగా మాకు తన దర్శనాన్ని అనుగ్రహించాలి, మమ్మల్ని ఆనందింప చెయ్యాలి, ఒక్క నిమిషం మమ్మల్ని కూడా పట్టించుకుని ఆయన అని అన్నట్లుగా రమయతు సమాం
కంఠ, మీలో మీరు ఆనందాన్ని పొందడం అనేది ఎలాగో ఉంది, కానీ ఆ ప్రణయాన్ని మించినటువంటి ప్రణయం మా విషయంలో చూపించాలి అంటూ ఆ కంఠ సౌందర్యాన్ని ఇందులో భట్టర్ వారు తమ తండ్రి గారి యొక్క శైలిని అనుసరించి ఇంకా విశదగా అందిస్తున్నారు అని అంటున్నారు. అంతేకాదు కంఠానికి సహజంగా ఉండేటటువంటి రేఖలు, ఇది కూడా ఒక సాముద్రిక లక్షణం. ఈ రేఖల గురించి జాగ్రత్తగా గమనించండి. అరిపాదాలలో రేఖలు, అరచేతులలో రేఖలు, ఇవి మనకి బాగా తెలిసినవే. ఆ రేఖలు ఏ ఏ గుర్తులతో ఉంటాయి, ఎలా ఎలా తిరిగి ఉంటాయి అనే దాని వర్ణన మనం వింటూ ఉంటాం. ఇది కాకుండా ఇంకొక రేఖలని మనం మొన్ననే చెప్పుకున్నాం. ఎక్కడ, ఏ ఏ అవయవ వర్ణన దగ్గర మనం చెప్పుకున్నాము? గుడ్, నుదురు. ఆ నుదుటి మీద ఊర్ధ్వపుండ్ర రేఖలు. ఆ రేఖలు ఎలా ఉంటున్నాయి? త్రికంటకం అనేటటువంటి శ్లోకం దగ్గర మనం చెప్పుకున్నామే. ఆ కంటకములు రేఖలు నుదుటి మీద కూడా ఉత్తమ పురుషులకి రేఖలు ఉంటాయి. అది గొప్ప సాముద్రికమైనటువంటి సాముద్రిక శాస్త్రంలో చెప్పబడి ఉంది, మహాపురుష లక్షణం అని అక్కడ మనం చెప్పుకున్నాం. అలాగే కంఠము శంఖమైతే వలంబురి అంటారు చూసారా, ఆ రేఖలని కలిగి ఉండడం అనేది కూడా ఉత్తమమైనటువంటి సాముద్రిక లక్షణం అని చెప్తారు. అది మనకి స్పష్టంగా వ్యాఖ్యానంలో ఆ సంస్కృత శ్లోక పంక్తిని కూడా ఇచ్చారు. రేఖత్రయాలంకృత గ్రీవా కంబుగ్రీవేతి కథ్యతే. ఆ రేఖలు కూడా 3 రేఖలు ఉంటే, 3 రేఖలతో అలంకరింపబడి ఉంటే కంఠం, దాన్ని కంబు కంఠం అంటారు. శంఖం మీద 3 రేఖలే, అలాగే కంఠం మీద 3 రేఖలే. 3 రేఖలతో కూడినటువంటి కంఠాన్ని కంబుగ్రీవము అని చెప్పబడుతుంది అని దాన్ని సాముద్రిక శాస్త్రంలో చెప్పుకునేటువంటి ఒక లక్షణాన్ని కూడా ఇక్కడ ఇస్తూ, అలాంటి మహాలక్షణ లక్షితమైనటువంటి స్వామి యొక్క కంఠం, సహజంగా రేఖలతో కూడినటువంటి కంఠానికి అమ్మవార్ల యొక్క ప్రణయంతో కూడినటువంటి ఆలింగనము వల్ల ఆ కనక వలయముల యొక్క గుర్తులా అన్నట్లుగా ఉన్నాయి అని ఒక ఉత్ప్రేక్ష చేస్తూ ఈ కంఠసిరిని వర్ణిస్తున్నారు ఇందులో భట్టర్ వారు. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటి 2 అద్భుతమైన అంశాలు ఉన్నాయి. మనం ఇలాంటివి ఎక్కువ చెప్పుకోం కదా, అందుకే ఇవాళ సమయం అయిపోయింది, కానీ చెప్తున్నాను. వస్తోంది కదా భగవద్ రామానుజుల తిరునక్షత్రం కూడా. ఇంకా కొత్త సంవత్సరం వచ్చింది అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలాగా పండగలు మనకు వస్తూనే ఉంటాయి. అందులో భగవద్ రామానుజుల యొక్క సమతామూర్తి, స్వర్ణమూర్తిని మనం నిత్యం సేవిస్తూ ఉంటాం కనుక తిరుమంజనం సమయంలో మనం దర్శించవలసినటువంటి సౌందర్యాలు ఎలా ఉంటాయో మనం కరెక్ట్ గా చూడమని ఆ తిరుమంజన కట్టియం అని అది సేవిస్తారు. ఆ తిరుమంజన కట్టియం అనేది ఆ దివ్య మంగళ విగ్రహ వైలక్షణ్యాన్ని అద్భుతంగా వర్ణిస్తూ ప్రతి అవయవాన్ని, ప్రతి చిన్న సన్నివేశాన్ని భావన చేస్తూ మైమరచి అక్కడ విన్నపం చేసేటటువంటి ఒక పద్ధతి. ఆ పద్ధతిలో భగవద్ రామానుజుల తిరుమంజన కఠ్యం ఎంబార్ జీయర్ అని ఒకరు అనుసంధానం చేస్తున్నారు. కంఠం దగ్గరికి వచ్చాం కదా, కంఠాన్ని సేవించాం కదా, రంగనాథుడి కంఠాన్ని సేవించాం. ఇప్పుడు అక్కడ రేఖలు మనకి కనిపించాయి. ఆ రేఖలకి కారణం ఊహించారు భట్నర్ వారు. అదలా పక్కకి పెడుతున్నాం, అదలా ఉండని అని అంటారు చూసారా. మామాస్తాం అన్నట్టుగా నా ఎదురుగా నీ ఈ సరస్సు ఉండాలి అని కోరుకున్నట్లుగా ఇప్పుడు రంగనాథుని కంఠాన్ని మించినటువంటి ఒక అందం మనకి భగవద్ రామానుజుల యొక్క కంఠం దగ్గర చూపిస్తున్నారు ఈ తిరుమంజన కఠ్యంలో. ఏం చూసాం ఇంతవరకు? మనం రేఖాత్రయాన్ని కదా చూసాం. ఆ కంఠం మీద రేఖలు కదా మనం దర్శించాము. ఆ రేఖలు మహోన్నతులైనటువంటి పురుషుల లక్షణాలు అన్నప్పుడు భగవద్ రామానుజులు కూడా అలాంటి వారే కదా. అందుకని ఆ భగవద్ రామానుజుల కంఠం కూడా కంబు కంఠమే, దాని మీద కూడా రేఖాత్రయం ఉంది. ఇంతవరకు కామన్ ఫీచర్. కానీ ఆ రేఖాత్రయం ఎందువల్ల అలా కనిపిస్తోంది, దానికి చేసినటువంటి ఊహ నిజంగా అద్భుతం అనుకోండి. ఎంత అద్భుతం అంటే ప్రణవం అని ఒక అక్షరం ఉంది కదా, ఓం అనే దాన్ని ప్రణవం అని అంటాం. ప్రణవంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 అక్షరాలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకుందాం.
భగవద్ రామానుజులు నిత్యము ప్రణవానుసంధానం చేస్తూ ఉంటారు. అలా ప్రణవానుసంధానం చేసినప్పుడు 29వ చూర్ణిక అని పెట్టారు. వెరీ గుడ్, కరెక్టే. ఇప్పుడు చూడండి, భగవద్ రామానుజుల కంఠంలో ఏదైనా మనకి ధ్వని ఎక్కడ నుంచి వస్తుంది? కంఠధ్వనే కదా, కంఠంలోనే కదా ఉంటుంది. ఈ ప్రణవం ఓం అని గట్టిగా కాకుండా ఓంకారాన్ని ఉపాసన చెయ్యటం, ఓంకారోపాసన. అప్పుడు ఓం అన్నప్పుడు ఇలా కంఠావరుద్ధత ఏర్పడుతుంది. ఆ ఓంకారాన్ని, ప్రణవాన్ని నొక్కి పట్టి ఉంచుతాం అన్నమాట లోపల. అది అదిమి పెట్టి వచ్చారు. ఎప్పుడైతే ఏదైనా ఒకదాన్ని అదిమి ఉంచామనుకోండి లోపల, మనం చాక్లెట్ అవి బుగ్గలో పెట్టుకుంటే తెలిసిపోతుంది. ఆ బుగ్గ కొంచెం ఎత్తుగా ఉండొచ్చి ఏమిటుంది నోట్లో, ఏమిటుంది నోట్లో అని తెలుసుకునేటట్లుగా అయిపోతుంది. అలాగే ఆ భగవద్ రామానుజుల గళసీమలో ఆ కంఠంలో ప్రణవము నిరుద్ధమై ఉందిట. ఆ ప్రణవం లోపల ఉండడం వల్ల అది కొంచెం ఎక్స్పాండ్ అయిందిట. ఆ కంఠం ఎక్స్పాండ్ అయ్యేసరికల్లా ప్రణవంలో 3 అక్షరాలు ఉంటాయి కదా, ఆ 3 అక్షరాలు 3 రేఖలుగా కనిపిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నటువంటి అందమైన కంఠం అంటారు. చూసారా, ఇక్కడ రేఖలకి ఎంత అందమైన కారణాన్ని చెప్పారు, ఎంత పవిత్రమైనటువంటి భావన చూడట్లేదు. ఆ పంక్తి చదువుతాను, ఆ చూర్ణిక. కంఠరుద్ధ ప్రణవాక్షరంగల్ కழுத்துள்ளే నిరుక్కుండు. భగవద్ రామానుజుల తిరుమంజనం సేవించినప్పుడు ఇప్పుడు నుంచైనా మనం ఇలా చూద్దాం ఆ రేఖాత్రయాన్ని. ఏమిటిట అంటే కഴുத்துள்ளే కంఠంలో, నిరుక్కుండు అంటే ఒకదాన్నొకటి ఒరుసుకొని ఉన్నాయి అనమాట. అదిమి పెట్టి ఉంచారు. విమ్మి అంటే అవి కొంచెం విస్తరించాయి. పురం పుసిందా పోలే లోపలలా నొక్కి పట్టి ఉండడం వల్ల ఈ కంఠం కొంచెం ఉబ్బింది. ఉబ్బి రేఖాత్రయ విభక్త అంగమాయ్, ఆ కంఠం ఏమవుతుంది? రేఖాత్రయంగా విభక్త. ఇది మా అన్నట్లుగా 3 అక్షరాలు అలా విభాగాన్ని ఏదైనా ఎక్స్పాండ్ అయ్యేసరికల్లా దాంట్లో ఉండేటటువంటి క్లారిటీ ఎలా అయితే కనిపిస్తూ ఉంటుందో అలా కనిపిస్తోందా అన్నట్లుగా ఉన్నాయట. రేఖాత్రయ విభక్త అంగమాయ్ అంటూ అక్కడ ఇదిగో ఈ కంఠం గురించి చెప్పినటువంటి భట్టర్ వారి శ్లోకాన్ని ప్రమాణంగా ఇస్తారు. ప్రముఖ తరుణ గ్రీవా కంబు ప్రతిమమాయ్ విళంగు భిన్న తిరుక్కషుత్తినషగు అంటూ అక్కడ ప్రముఖ తరుణ గ్రీవా కంబు మలింలచహ అనేటటువంటి భట్టర్ వారి భావాన్ని అందులో అనువదిస్తారు. కంఠానికి ఉండేటటువంటి రేఖా వైభవాన్ని భగవద్ రామానుజుల కంఠలు రేఖాత్రయంతో విలసిల్లుతున్నాయి అనడాన్ని ఇంత అందంగా భావిస్తారు. అక్కడ ఇదొకటి ప్రమాణం. ఇది మనకు వ్యాఖ్యానంలో ఇవ్వలేదు, మనం దాన్ని ఇక్కడ సమన్వయం చేసుకోవచ్చు. ఇక వ్యాఖ్యానంలో ఉన్నది మనం ఏది ఇక్కడ అన్వయం చేసుకోవాలనుకున్నాము అంటే, చెవులు వెనకటి శ్లోకంలో చెప్పినట్లుగా తామరతూడులు తిరిగి తిరిగి చుట్టుకొని ఉన్నట్లుగా అనే దాన్ని చెప్పారు. చూసారా, దాన్ని అలా చెప్తారా చెవులను ఎక్కడైనా? ఎవరైనా అలా పోల్చి చెప్పారా అంటే దానికి ఒక ఉదాహరణని చూపిస్తున్నారు. అది కూడా రామానుజ ఎంపెరుమానార్ తిరువంజన కఠ్యంలోనే 31వ చూర్ణిక. అది నిన్నవా నిల్లా నెంజు பிணிப்புண்ணும் படுக்கண்ணி கையத்து சுருள்கள் போல் సురుండురుండు నీండు మనోహరంగళుమాయ్ అంటూ వర్ణన చేస్తారు. అవి స్వామి యొక్క ఆ అద్భుతమైనటువంటి కర్ణద్వయము. ఆ కర్ణద్వయానికి ఆభరణాలు లేవు, కానీ ఇంతకు ముందు ఆభరణాలు పెట్టుకున్నారు అన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ కావలసినది ఏంటి? ఆ కర్ణాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మనం సమతామూర్తిని చూస్తే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ కంటికి ఉన్నటువంటి, ఆ చెవికి ఉన్నటువంటి కన్నం ఉంది చూసారో, అది మనకి దూరం నుంచి కన్నం కనిపిస్తుంది. కానీ ఆ కన్నం పైకి వెళ్ళి చూస్తే అందులోంచి మనుషులు పనివాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉండేవారు. అంత పెద్ద వైశాల్యం కలిగినది. అది చెప్పేవారు అక్కడ తయారవుతున్నప్పుడు చెప్పేవారు. అదేం చిన్న కన్నం మామూలుగా దూరేది కాదు. అంత ఎందుకు ఆ కన్నం ఏర్పడింది? రామానుజుల చెవికి ఆ కన్నం ఏమిటండి? ఆయన సన్యాసి కదా, కర్ణాభరణాలు పెట్టుకుంటారా అంటే ఇంతకు ముందు పెట్టుకునేవారేమో, అది తెలియజేసేటట్లుగా ఉండేటటువంటి చిహ్నం. ఇప్పుడు పెట్టుకోవడం లేదు. అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి. మున్నాళ్
మున్సిలనాళ్ శాప్తిక్కళైంద ఘన కనక మకర కుండలద్వయత్నై. ఇంతకు ముందు చిన్నప్పుడు పెట్టుకున్నటువంటి మకర కుండలాల గుర్తులుగా ఉన్నాయట. తళర్ందు వళర్ందు వడువిట్ట వడివషగాల్ కోళ్ సొల్లిత్తరక్కడవదుగళుమాయ్ மார்தவாதிசயத்தால் மெல்ல வசைந்தாடுவது போல் தோளளவும் తళ తళెన్ను తొంగుగిర తిరుచెవిగలో అంటారు. ఆ చెవులే భుజాల దాకా వస్తాయి. అయితే ఇక్కడ దేనికి మనం ఏం చెప్తున్నాము అంటే ఆ చెవులు ఇలా చుట్టలు చుట్టుకొని ఉంటాయి కదండి. దాన్ని ఎంత బాగా చెప్తున్నారు, మృణాళిక వలయాలని చెప్తున్నారు. నిన్నవా నిల్లా నెంజు. మన మనస్సు ఉన్న చోటు ఉంటుందో చెప్పండి. ఇటుపక్క తిరుమంజన కట్టి అని చూస్తూనే ఉంటాం, అటుపక్క టైం కూడా చూస్తూ ఉంటాం, ఇటుపక్క ఎవరు రెడీగా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటాం. నిన్నవా నిల్లా నెంజు, మన మనస్సు ఉన్న చోట ఉండకుండా ఉండేటటువంటి నెంజు. పిల్లలు కాస్త నడక నేర్చిన తర్వాత ఉన్న చోట ఉండకుండా అటంతా తిరుగుతూ పాడు పనులన్నీ చేస్తూ ఉంటారు కదా. అప్పుడు వాళ్ళని పట్టడం చాలా కష్టం. అడుగు వేయడం వచ్చిన తర్వాత వాళ్ళకి అంతో ఇంతో నిలకడ వచ్చేదాకా ఆ పిల్లల్ని పట్టడం కష్టం. ఎటు పారిపోతాడో తెలియదు, ఏ పాడు పని చేస్తున్నాడో తెలియదు. అప్పుడు ఏం చేసేవారు, పిల్లల్ని కట్టి ఉంచేవారు. ఓ మంచానికో ఓ కుర్చీకో కదలకుండా. పాపం ఇంత పెద్ద తాడు కడితే ఆ తాడు పరిధిలో మాత్రమే వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికల్లా ఆ తాడు వాళ్ళని అడ్డేసినది. మరి మనం కూడా అలాంటి, మన మనసు కూడా అలాంటి పిల్లవాడే కదా, నిన్నవా నిల్లా నెంజు కదా. అందుకని ఆ మనస్సుని కూడా కడదాము అని కట్టడానికి ఓ పెద్ద 2 బంతులు, దారబంతులు ఉంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి చెవులు కంటున్నారు చూడండి. నిన్నవా నిల్లా నెంజు పిణిప్పుణ్ణు కట్టడం కోసం పడు కన్ని కయ్యత్తు చురుల్గల్ పోల్, తాళ్ల చుట్టలు 2 చుట్టలా అన్నట్లుగా ఉంటున్నాయట స్వామి యొక్క తిరుచెవిగల్ అంటారు. భగవద్ రామానుజుల యొక్క చెవులు. దారబ్బంతులు ఎందుకండి, చక్కగా ఈ తామర తూళ్లే ఇలా చుట్టుకొని ఉన్నాయి అని. ఇక్కడ రంగనాథుని యొక్క చెవులు ఎలాంటివి అంటే అదిగో అలా చుట్టలు చుట్టుకొని ఉన్నటువంటి తామర కాడలా అన్నట్లుగా ఉన్నాయి అని అక్కడ వర్ణించడానికి అది మళ్ళీ ఇక్కడ దారపు బంతులలాగా వర్ణిస్తున్నారు అనడానికి ఇది ప్రమాణంగా మనకి చూపిస్తారు. రంగనాథుణ్ణే సేవిస్తామా, రామానుజులనే సేవిస్తామా? ఎవరి దివ్యమంగళ విగ్రహాన్ని ఎలా సేవించాలి అంటే అన్నింటిలోనూ ఒక రకమైనటువంటి ఒక సామ్యత మనకి కనిపించేటట్లుగా ఈ 2 శ్లోకాలకి తిరుమంజన కట్టియంలో ఉండేటటువంటి సన్నివేశాన్ని మనం సమన్వయం చేసుకుంటూ ఈ శ్లోకాలని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ముందుగా సునీత. అథర